అందరికీ నమస్కారం అండి. రీసెంట్గా తెలుగులో బాయ్కట్ కాంతారా అనేది చాలా ట్రెండ్ అవుతుంది. దానికి మెయిన్గా 2 రీజన్స్. ఒకటి వచ్చేసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సెలబ్రేషన్ని ఆపింది. అది ఓజీ సినిమా. దానికి ఎగ్జాక్ట్ రీజన్ చెప్పేదైతే ఫస్ట్ డీజే అనేది ఎక్కడ కూడా కర్ణాటకలో కానీ మెజారిటీ ఆఫ్ ద ఇండియాలో ఎక్కడ కూడా పర్మిషన్ లేదు. సో అక్కడ డీజేకి సెటప్ చేశారు. సో అది ఫస్ట్ థింగ్ రాంగ్ ఇది. అండ్ చెప్పిన విధానం వేరేగా ఉండొచ్చేమో. అయితే కూడా ఆ తర్వాత పోలీసు వాళ్ళు ఎంత వచ్చి దాన్ని సెలబ్రేషన్ అనేది ఆపింది. నెక్స్ట్ డే వేరే విధంగా ఏమేమి అంటే హెల్తీ సెలబ్రేషన్ ఏమేమి ఉందో అన్నీ కూడా అయింది. అండ్ తెలుగు సినిమాస్ని కన్నడి గారు చూడట్లేదు అది ఇది అని చాలా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అవుతుంది. చూడండి ఈ వెనక కూడా చాలా అంటే ఇప్పుడు బాహుబలి కానీ RRR కానీ మంచి ఓపెనింగ్ మేము కర్ణాటక వాళ్ళు కూడా ఇచ్చాం, మేము కన్నడ వాళ్ళు కూడా ఇచ్చాం. సో అట్ ద సేమ్ టైం మన కన్నడ సినిమాస్ కూడా KGF కానీ లేదంటే కాంతారా కానీ లేదంటే ఇది రీసెంట్గా వచ్చిన మహావతార కానీ అన్ని దానికి తెలుగు వాళ్ళు కూడా మంచిగా ఆడియన్స్ ఇచ్చారు. సో ఎవరో కొంత జనాలు చేసేదాని నుంచి ఒక కన్నడ వర్సెస్ తెలుగు అయ్యేదొద్దు. సో ఎప్పుడు కూడా కన్నడ అండ్ తెలుగు లేదంటే తెలుగు అండ్ తమిళ్. సో మనమంతా ఒక్కటే, ఒక తల్లి బిడ్డలు అన్నప్పుడు అది ఇది చిన్న చిన్న గొడవలు కామన్. అయితే కాంతారా రిషబ్ శెట్టి ఎందుకు తెలుగులో మాట్లాడలేదంటే యాక్చువల్లీ రిషబ్ శెట్టికి తెలుగు వస్తుంది. ఈవెన్ ఇంటర్వ్యూస్లో చూస్తే మీరు తనకి ఎంత బ్యాలెన్స్ చేయడానికి వస్తుందో అంత తెలుగు వస్తుంది. ఈవెన్ రీసెంట్గా బాలయ్య గురించి కానీ చాలామంది గురించి రిషబ్ శెట్టి సార్ మాట్లాడారు. అయితే ఈ టైం ఎన్టీఆర్ పక్కన ఉండడం వల్ల మేబీ ఎమోషనల్గా ఫీల్ అయ్యి లేదంటే మనసులో ఉన్న మాట చెప్పాలని కన్నడలో మాట్లాడారో తెలియదు. సో బాయ్కట్ అయితే ఇది చేయకండి. ఆల్వేస్ కన్నడ వర్సెస్ తెలుగు కాదు, తెలుగు అండ్ కన్నడ, కన్నడ అండ్ తెలుగు. సో మా సినిమాల్ని కన్నడ వాళ్ళు చూడాలి, తెలుగు వాళ్ళ సినిమాల్ని అండ్ కన్నడ వాళ్ళ సినిమాని తెలుగు వాళ్ళు చూడాలి, తెలుగు వాళ్ళ సినిమాని కన్నడ వాళ్ళు చూడాలి. సో కాంతారాని చాప్టర్ 1 మిస్ చేయకుండా చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అది ఓన్లీ తెలుగునో లేదంటే కన్నడ కల్చర్ అని కాదు, మన ఇండియన్ కల్చర్, మన హిందూ కల్చర్. సో మిస్ చేయకుండా రేపు సినిమా రిలీజ్ అవుతుంది. బాయ్కట్ అవి ఇవన్నీ వదిలేయండి. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా సపోర్ట్ చేశారు. అలా ఏమైనా అయితే నెక్స్ట్ టైం చేంబర్కి కంప్లైంట్ చేద్దాం. సో వాళ్ళు ఏం యాక్షన్ తీసుకుంటారో దాన్ని చూసుకుందామని. సో మిస్ చేయకుండా ప్రతి తెలుగు వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. మీరు కూడా కాంతారా సినిమాని ఫస్ట్ డే ఫస్ట్ షో మూవీకి వెళ్ళి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. సో